అండో కార్లు కూడా డ్యాన్సులు వస్తాయంటే ఏదో అనుకున్నాను కానీ ఎంతలా డ్యాన్సులు వస్తాయని అనుకోలేదు. అంతా రోడ్డు మహిమ అనుకోండి, అది వేరే విషయం. కానీ రైడర్లు మాత్రం ఈ రోడ్లో డ్రైవింగ్ చేస్తే ఉంటుంది బాబా, కిక్కే వేరు. లొకేషన్ మాత్రమా అదిరిపోయిందనే చెప్పాలండి బాబు. లొకేషన్ మాత్రం ఎక్కడికక్కడ ఎరగదీసింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ కొండల మీదకి బీచింగ్ పౌడర్ ఎవడ జల్లాడా అని నా డౌట్. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేసేయండి. మరి ఆ బ్లీచింగ్ పౌడర్ ఆడేసాడో తెలుసుకుని మనం కూడా బ్లీచింగ్ పౌడర్ మన కొండల మీద వేయించేసుకుందాం. ఈ చెట్లు చూసారా, సేమ్ మా కాకినాడ బీచ్లో సేమ్ ఇలాగే ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు అంటే తీసేసారు, మొత్తం ప్లేన్ అయిపోయింది. కానీ ఒకప్పుడు కాకినాడ బీచ్ ఒక రేంజ్లో ఉండేది. ఎక్కడికి వెళ్తున్నానో తెగ చూసేస్తున్నారా? ఎక్కడికో కాదు, మన అటల్ టన్నల్, ఇండియాలో లార్జెస్ట్ అటల్ టన్నల్ ఇదే. ఐ మీన్ టన్నల్. మన ఇండియాలో కొండకు బొక్కెట్టి 8 కిలోమీటర్ల రోడ్డు వేసారంటే ఆశ్చర్యపడాల్సిందే. మరి కట్టినోడికి మాత్రం హ్యాట్సప్ చెప్పాల్సిందే, అంత బాగా కట్టాడు. మరి అందరూ ఇక్కడ ఆగిపోయి ఫోటోలు దిగిపోతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోద్దని పోలీసులు కూడా త్వరగా వెళ్ళిపోమంటున్నారు. అది వేరే విషయం అనుకోండి. లొకేషన్ అయితే అదిరిపోయిందండి బాబు. మీరు లైక్ వేసుకోండి, మరి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి బాబు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇది మరి అటల్ టన్నల్ లోపల ఎలా ఉందండి బాబు. మరి